డబ్బు అనేది అందరికీ అవసరమే. దాంతో ఏ వ్యక్తికైనా అనేక అవసరాలు తీరుతాయి. అయితే సమాజంలో అందరూ డబ్బున్నవారు మాత్రమే ఉండరు కదా, పేదవారు కూడా ఉంటారు. కానీ డబ్బు తగినంతగా సంపాదిస్తూ ఉన్నా కూడా కొందరు ఎప్పుడూ ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు. దీంతో పాటు ఇంకా కొందరికైతే ఎంత ట్రై చేసినా అసలు ధనం లభించదు. ఆర్థికంగా సమస్యలు విపరీతంగా ఉంటాయి. ఈ క్రమంలో ఇలాంటి వారు పలు సూచనలు పాటిస్తే దాంతో వారికి కలిగే ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు అధిగమించవచ్చు. ఆ సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇంట్లో నైరుతి దిశగా పెట్టుకోవాలి. ప్రతిరోజు ఈ విగ్రహానికి దండం పెట్టుకుంటుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంటి ప్రధాన ముఖద్వారంలో లక్ష్మీ కుబేరులు లేదా స్వస్తిక్ ఫోటోని అతికించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటుంది. వాస్తుదేవుడి విగ్రహం లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. మట్టితో చేసిన నీటి కూజాను ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో ఉత్తరం మూలలో పెట్టుకోవాలి. ఆ కూజ ఖచ్చితంగా మట్టితో చేసినదై ఉండాలి. మీరు సంపాదించిన డబ్బు మొత్తం ఇంట్లోనే ఉండటానికి ఇది సహాయపడుతుంది. కూజ లేదా మట్టి కుండ ఇంట్లో పెట్టడమే కాదు, అందులో కంపల్సరీ నీటిని నింపాలి. ఖాళీ అయినా కూడా వెంటనే మళ్లీ నీళ్లు పట్టాలి. అలాగే కూజ లేదా కుండను తెరిచి ఉంచకూడదు, మూత పెట్టుకోవాలి. మెటల్ ఫిష్ లేదా తాబేలుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అన్ని రకాల ఇంటి సమస్యలను దూరం చేస్తుంది. కుటుంబం హెల్దీగా ఉండటానికి సహాయపడుతుంది. సిల్వర్ లేదా ఇత్తడి లేదా రాగి పిరమిడ్ ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో వారందరూ కలకాలం హ్యాపీగా ఉంటారు. ఇంట్లో వారందరి ఆదాయం పెరుగుతుంది. మీకు ఒకవేళ షాపు లేదా వ్యాపారం ఉంటే క్యాష్ లాకర్ ఉత్తరం వైపు ఉండాలి. దీనివల్ల మీ వ్యాపారం చాలా అద్భుతంగా జరిగి మంచి లాభాలు పొందుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.